హాయ్ ఫ్రెండ్స్, చింతకాయల చారు చేస్తున్నా. ఈరోజు చింతకాయలతోటి మంచిగా ఉంటుంది చారు చేసి తయారు చేసి చూపిస్తా. ఇవి ఉడకబెట్టి పక్కకి పెట్టుకున్నా. 2 స్పూన్ల సగము ఆయిల్ వేసిన, జీలకర్ర ఆయిల్ వేస్తున్నా, ఒట్టిమిర్చి ఒకటి వేసిన, ఎల్లిపాయలు నలగమలగని దంచిన, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేసి మంచిగా మిక్సీకి వేసి పెట్టిన కొద్దిగా. ఇది ఇట్లా నూనెలు ఉడకనివ్వాలి. 1 స్పూను పసుపు, తగినంత ఉప్పు. ఇవి బాగా ఆయిల్లో ఉడకాలి. ఇది ఇట్లా ఉడికిన తర్వాత చింతకాయల రసం పిండి ఇట్లా పోసుకోవాలి. పుల్లగా ఉంటుంది, కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా పులుపుని బట్టి, మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా కొత్తిమీర వేయాలి. ఇది మంచిగా మసాలానివ్వాలి. చింతకాయల చారు రెడీ అయిపోయింది. ఇట్లా మంచిగా మరిగించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. దానికి ఆపోజిట్ ఆమ్లెట్ వేసుకుంటే కాంబినేషన్ ఆమ్లెట్ ఇట్లా బాగుంటుంది. చూడండి, చారు ఆమ్లెట్ బాగుంటుంది.